దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామములో దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ దేవుని పరిశుద్ధ పాద సన్నిధిలో చేరి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని బిడలముగా మన ప్రార్థనా జీవితములో మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన సంగతులను గడిచిన దినాన కొన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని సన్నిధానములో ప్రార్థన చేయువారు జ్ఞాపకము చేసుకొనవలసినవి ఏవి అనే అంశము మీద గడిచిన దినములో దేవుడు మనలను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకం చేసుకోవాలి అని, దేవుడు దాస్యము నుంచి విడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి అని, దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి అని గడిచిన సందేశంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దిన కాలంలో కూడా కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. మరొకసారి అంశభాగము, ప్రార్థించేవారు దేవుని సన్నిధానములో దేనిని జ్ఞాపకము చేసుకోవాలి? ప్రార్థించేవారు ప్రార్థిస్తారు కదా మీరంతా, అంటే చర్చిలో కాకపోయినా మీ ఇంట్లోనో లేదా మందిరంలో కూర్చున్నాక ఎవరికి వినపడకపోయినా మీ మనసులోనైనా దేవునితో మాట్లాడతారు, మీరు ప్రార్థన చేస్తారు. అలాంటప్పుడు మనం ఎంతసేపు ఏమడుగుతామంటే, ప్రభువా నాకు అది ఇది, వీలైతే నన్ను అమెరికాకి తీసిపెట్టి ట్రంప్ నుంచి నన్ను నిలబెట్టని కూడా అడుగుతారు. ఆ ఎవరు తక్కువలేం కాదు. సో అది కాదు మనం చేయాల్సింది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. అవి చేసుకున్నప్పుడు మనకు మిగతావి దేవుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. సో గడిచిన సందేశంలో దేవుడు నడిపించిన మార్గం అంతటిని, దేవుడు దాస్యము నుండి విడిపించిన దానిని, దేవుని ప్రేమను మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి మన ప్రార్థనలో అని చూసాం. ఈరోజు మరొక్కసారి వేటిని మనం జ్ఞాపకం చేసుకోవాలో ఒకసారి వాక్య భాగంలోనికే వెళ్దాం. ఎందుకంటే గడిచిన దినం మూల వాక్యం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండం 32:7 జ్ఞాపకం చేసుకునము నీ పూర్వపు దినములను అనే విషయాన్ని. ఇప్పుడు ఇంకా అది వద్దు, ఇంకా అది చాలు. ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలో కొన్నిటిని చూద్దాం రండి. ప్రకటన గ్రంథం చాప్టర్ 2:5 అంటే 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. ఏం జ్ఞాపకం చేసుకోవాలో? నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని చాలు. ఎనఫ్. దేవాది దేవుని ఎదుట మనం ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలి అని అంటే, ఏ స్థితిలో పడిపోయామో. సహజంగా ఎవరైనా పడింది గుర్తుంటుంది మనకు, మనం పడింది మాత్రం గుర్తుండదు. కానీ దేవుడు అన్నాడు, అలనాడు ఎఫెస్సులో ఉన్న దేవుని సంఘమునకు పత్రిక రాస్తూ, ఎక్కడో చోట నువ్వు పడిపోయావు, అసూయతోనో అహంకారముతోనో ద్వేషముతోనో పాపముతోనో మాటల్లోనో చూపుల్లోనో క్రియల్లోనో తలంపుల్లోనో ఎక్కడో పడిపోయావు. పడిపోయిన నువ్వు దాన్ని కప్పి పెట్టుకొని ఉన్నావు. మనకు బైబిల్ గ్రంథంలో దావీదు ఒక మంచి పాఠం. దావీదు పాపం చేసిన మాట మనం అందరం చూస్తూ ఉన్నప్పుడు, మిద్దె మీదకి ఎక్కాడు, స్నానం చేస్తున్న ఎక్కడో ఒక స్త్రీని చూశాడు, అవన్నీ మనం చూసాం. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, దావీదు పాపం చేసిన తర్వాత ఒప్పుకోలే. ఇంకా వెంటనే ఆమె కబురు పంపింది, నేను గర్భవతిని అయ్యాను, నా భర్త చాలా దినాల నుంచి యుద్ధంలో ఉన్నాడు, మేమిద్దరం ఇంట్లో ఉంటే ఆ నింద అక్కడ వెళ్ళిపోయేది, కాబట్టి మేమిద్దరం చాలా దూరం ఉండబట్టి చాలా రోజులైంది, ఇప్పుడు వస్తే తనకు నేనేం చెప్పాలి అనే వార్త దావీదు దగ్గరకు వచ్చింది.
దావీదు యుద్ధంలో ఉన్న ఉరియాను పిలిపించాడు. ఉరియా, బాగా భోంచేయి, ఇంటికెళ్ళి నీ భార్యతో సుఖించు అని చెప్పాడు. ఉరియా వెళ్ళి గేటు దగ్గర పడుకున్నాడు. దావీదు చూశాడు, ఏంటి వీడు ఇక్కడ పడుకున్నాడు, పిలిపించాడు. దావీదు అంత గుర్తుపెట్టుకోండి, ఒక మాట కానీ, ఒక పాపం కానీ, ఒక చూపు కానీ మన నుండి జరిగిన తర్వాత చాలా దిగజారుతారు మనుషులు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా దిగజారుతారు. ఫస్ట్ గేటు దగ్గర పడుకోబెట్టాడు, రెండో రోజు వానికి మందు తాపాడు. వానికి మద్యం తాపి ఇంకలో పడుకోపోయి ఇంటికి పోయి అని అన్నాడు. అప్పుడు పోలావాడు, ఏరా నువ్వు? రాజా, నా యజమానుడైన యోవాబు యుద్ధంలో ఉన్నాడు, నా యజమానుడైన నువ్వు యుద్ధం ఏం జరుగుతుందని ఆలోచనలో ఉంటే నేను నా భార్య దగ్గర సుఖించే సమయం ఇది. యుద్ధ నీతి కలిగిన వాడు ఉరియా. అప్పటికి 2 ఛాన్సులు అయిపోయాయి. ఇక 3వ ఛాన్స్, వాని మరణ వార్త వాని చేతనే పంపిస్తూ ఉన్నాడు. వాని మరణ శాసనాన్ని వాని చేతనే పంపించి ఈ ఉత్తరం తీసుకెళ్లి యోవాబుకి అన్నాడు. వాడు దాన్ని విప్పల, చాలా జాగ్రత్తగా అలాగే తీసుకెళ్లి, అయ్యా రాజుగారు మీకు లెటర్ ఇమ్మన్నారండి అని ఇచ్చాడు. యోవాబు లెటర్ చూసి వాడిని చూసింటాడు, మన భాషలో వాడిని చూసి, ఇందులో ఏం రాసింది తెలిసిందరా నీకు? నాకేం తెలిసాయా, ఆయన ఇచ్చాడు, నీకు ఇచ్చాను, సరే వెళ్ళిపో అన్నాడు. యుద్ధం మోపుగా జరుగుతుంది. గమనించండి, ఒక తప్పు చేసిన తర్వాత ఒప్పుకోకపోతే ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి తప్పుల మీద తప్పులు, చెప్పండి, తప్పుల మీద తప్పులు, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాల మీద అబద్ధాలు ఆడాలి. బత్షెబాతో తప్పు జరిగింది, పిలిపించాడు, రాజు దిగజారిపోయి వాని భోజనం దగ్గర, బల్ల దగ్గర భోజనం పెట్టాడు, మందిచ్చాడు, చివరికి నరహంతకుడయ్యాడు. దేవుని బిడ్డలారా, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, గురిగింజకు తన కింద నలుపు కనపరాదు. మన తప్పులు మనకు కనపరావు. అయితే దేవుడు అంటున్నాడండి ఈరోజు, ముందు నీ ప్రార్థనలో నువ్వు చేసిన తప్పులు జ్ఞాపకం చేసుకో. ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఎక్కడ పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఏమంటే నేను ఒక మాట అడుగుతాను. ఉదాహరణకు మనం అందరం మందిరానికి వస్తున్నాం, నేను సరిపోలేదు, లేదా మీ ప్రక్కన ఉన్న వాళ్ళు సరిపోలేదు. ఇప్పుడు మీరు సరిపోయిన వాళ్ళ కోసం దేవుని నమ్ముకున్నారా? సేవకుని కోసం దేవుని నమ్ముకున్నారా? ఆయన మీ కొరకు ప్రాణం పెట్టాడని దేవుని నమ్ముకున్నారా? ఆయన ప్రాణం పెట్టాడనే మీరు నమ్ముకుంటే ఇతరులతో మనకేం పని? ఇంకా ఇతరులతో మనకు అస్సలు పని లేదు. అందుకే ఇతరుల గురించి మనం ఆలోచించినప్పుడు మనం పడిపోతాం. గుర్తుపెట్టుకోండి, ఇతరుల గురించి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు పడిపోతాం. ఇతరులు బాగున్నారని ఆలోచిస్తే మనం పడిపోతాం. ఇతరులు బాధలో ఉన్నారని ఆలోచిస్తే మనం పడిపోతాం. అందుకే ఇతరుల క్షేమము గురించి మనం ఆలోచించి ప్రార్థన చేస్తే పడిపోం మనం. అక్కడ అదే అన్నాడు. 4వ వచనం మీరు చూస్తే, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలిపెట్టావు. దేవుడంటే గొంతు కోసుకునేవాడివి, కోసుకునేదానివి. ఆ ప్రేమ లేదు నీలో, తగ్గిపోయింది. ఎందుకు? ఏదో పాపము నిన్ను ఆవరించింది. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞాపకం చేసుకో ప్రార్థనలో. మీరు తర్వాత చూస్తారా, మనందరికీ తెలిసిన కీర్తన 51వ కీర్తన చదవద్దు. దేవుని సేవకుడైన నాతాను వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు ఒప్పుకుంటున్నాడు దావీదు. అప్పుడు ఏమంటున్నాడంటే, నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడు నేను పాపిని ప్రభు, జన్మతః నేను పాపిని. అందుకే పాప స్వభావం నాలో ఉండి చేయకూడని తప్పు చేశాను కాబట్టి హిమము కంటే తెల్లగా నన్ను నీవు కడుగు. దేవునందు ప్రియమైన వారలారా, మనమందరం
నాట్ యూ, మీ, మనమందరం కోపం, తాపం ఎదురైనప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక మాట, ఏదో ఒక చూపు తప్పుగా దొర్లింటే అది ఆయన తర్వాత మనకే తెలుసు. భర్తకు తెలీదు, భార్యకు తెలీదు, అమ్మకు తెలీదు, నాన్నకు తెలీదు, పిల్లలకు తెలీదు. ఆయనకు తెలుసు. రెండవది చేసిన మనకు తెలుసు. అందుకే ప్రార్థనలో మనం చేయాల్సినటువంటిది, మీకు ప్రార్థనా విధానం ఎందుకు నేర్పించాం తెలుసా? మేము ఫస్ట్ స్తుతించండి, తర్వాత ఒప్పుకోండి అని ఎందుకు నేర్పించాం తెలుసా? ఒప్పుకోలులో నీ ప్రతి పాపము ఒప్పుకోవడమే కాదు, ఒప్పుకున్నదాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. దావీదు ఒప్పుకుంటాడు 51వ కీర్తనలో, విడిచిపెట్టేస్తాడు. తాను చచ్చిపోయేంత వరకు ఇంకా పాపము. అదే అండి, ఈడ ప్రార్థన చేసి బయటికి వెళ్ళిపోయి చేసి అప్పుడు మనం చేసిందంతా కూడా వ్యర్థం. అందుకే దేవుడు అంటున్నాడు, ఏ స్థితిలో పడ్డావో జ్ఞాపకం చేసుకో. లోకంలో అంటారు కదండి, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అని. అది ఎందుకంటారో తెలుసా? పడ్డవాడు కోరుకొని పడడు, పొరపాటుగా పడుతుంటాడు. అందుకే చెడ్డవాడు కాదు అన్నారు. మరి కోరుకొని పడితే వాడు చెడ్డోడే. ఈరోజు చాలా మంది కోరుకుంటున్నారు. అందుకే ఏ స్థితిలో పడ్డామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఊరికే మోకాళ్ళొంగి ప్రార్థన చేశాం, నా భర్తను కాపాడు, నా భార్యను కాపాడు, నా పిల్లల్ని కాపాడు, ఓ అందరికన్నా నన్ను దీవించు. ఏం దీవిస్తాడు? నీలో ఒక జబ్బుంటే ఒక జబ్బుకు మాత్ర ఇస్తే ఎట్లా బాగవుతుంది? జబ్బు ఏదో తెలిసి దానికి ఇస్తేనే బాగవుతుంది కాదంటారా మీరు? జబ్బు ఏదైతే దానికి మెడిసిన్ ఇవ్వాలి. పేక్కు పుండు అయింటే జ్వరం మాత్రం ఇస్తే పోతుందా? ఏం పోదు. ఎక్కడ పుండు ఉందో దాన్ని తీసేసుకోవాలి. దాన్ని తీసేసుకున్న తర్వాత ఆ గాయం మానడానికి 2 రోజులు మాత్రలు వాడితే ఇక ఏమాత్రం వాడాల్సిన అవసరంలా. అందుకే పుండు ఏదో మీకు తెలుసు, దాన్ని ముందు బాగు చేసుకుంటే, దాన్ని జ్ఞాపకం చేసుకుంటే నమ్మదగిన దేవుడు మేలు చేస్తాడండి. అందుకే మొదటిది, ఇప్పటిదాకా దేవుడు మనల్ని నడిపించిన మార్గాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దాస్యము నుంచి విడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కరుణామయుడైన దేవుడు మన కొరకు చేసిన త్యాగం, ఆయన ఉన్నతమైన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. 4వది, ఎక్కడ పడ్డామో జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేం జ్ఞాపకం చేసుకోవాలి? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. 5వ అధ్యాయము 23వ వచనం. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన. ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. నీకు జ్ఞాపకము వచ్చిన 24 కూడా గౌరవం. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ ప్రార్థన, అర్పణ అన్ని విడిచిపెట్టి వెళ్ళి మొదట సమాధానపడి అటు తర్వాత వచ్చి నీ ప్రార్థనను అర్పించును. 5వది ప్రియులారా, సహోదరి సహోదరులకు విరోధంగా మనం ఏమన్నా చేసామేమో అది జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికి? ఎవరు నా సహోదరుడు అన్నాడు ప్రభువు. ఒక ఆయన, ఎవరు నా పొరుగువాడు? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించంటే ప్రభువా ఎవడు పొరుగువాడు? ఆయన చెప్తాడు లూకా సువార్త 10వ అధ్యాయంలో, అయ్యా ఒక వ్యక్తి యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు చూడండి, అది పై నుంచి కిందకి దిగిపోతున్నాడు. యెరూషలేము అనేది పైన ఉన్న పట్టణం, యెరికో అనేది కింద ఉన్న పట్టణం. విశ్వాసి ఎప్పుడు దిగజారకూడదు. దిగజారిపోవడమే పడిపోయే స్థితికి ప్రాధాన్యం. విశ్వాసి ఎప్పటికీ ప్రార్థనలో, ఆత్మీయతలో పైకే వెళ్ళాలి. అతను యెరూషలేము నుంచి యెరికోకు వెళ్తున్నాడు, దిగజారిపోయాడు.
అందుకే ఎవరికి చిక్కాడు? దొంగలకు చిక్కాడు. నువ్వు దిగజారిపోయే కొద్దీ ఎవరికి చిక్కుతావు? సాతానుకు చిక్కుతావు. వాడికి మంచి అవకాశం ఇస్తావు, కుటుంబాన్ని నాశనం చేయడానికి అవకాశం ఇస్తావు. అందుకే దిగజారకూడదు మనం ఎప్పుడు. వాడు కిందికి వెళ్ళిపోతున్నాడు, దొంగలు వచ్చి కొట్టారు, దోచేసుకున్నారు, గాయం చేసి పడేసి వెళ్ళిపోయారు. ఆ దారిలో పాస్టర్ గారు వచ్చారు. ఫస్ట్ చూశాడు, మనం ఇప్పుడు ప్రార్థన పోతున్నాం, ఈ రక్తము, ఈ వస్త్రాలు తుడచడం ఇవన్నీ మనకు వద్దబ్బా, వెళ్ళిపోయాడు. రెండవది విశ్వాసం వచ్చాడు, లేవీడు. వాడు చూశాడు, అరే నా ముందు పాస్టర్ గారు వేరు, ఆయన ఏం పట్టించుకోలే, మనకు కూడా అంత అవసరం లేదులే. వాడు పక్కన వెళ్ళిపోయాడు. కానీ ప్రార్థనే లేని సమరయుడు వచ్చాడు, చూశాడు, పడిన వాని దగ్గరికి వెళ్ళాడు, గాయాలు తుడిచాడు, నూనె రాశాడు, ఎక్కించుకున్నాడు, పూటకొల్ల వాని దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. కొంత డబ్బులు ఇచ్చాడు, ఇన్ని పరామర్శించు, మరలా నేను ఇదే రూట్లో వస్తాను, ఏమైనా నీకు నేను ఇచ్చిన డబ్బు కన్నా ఇంకా ఎక్కువ ఏమైనా అయింటే అది కూడా నేను చెల్లిస్తాను అన్నాడు. అప్పుడు యేసుప్రభు అడిగాడు, ఈ ముగ్గురులో ఎవరు పొరుగువాడు అన్నాడు. మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? బైబిల్ చెప్పిందే చెప్తారు మీరు కూడా. ఆయనే అంటారు, ఆయనే, గాయాలు కట్టిన ఆయనే అంటారు. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, గాయాలు కట్టిన ఆయన పొరుగువాడైతే గాయపరిచే నువ్వు, బాధపరిచే నువ్వు, ఇతరుల పతనాన్ని చూడాలనుకునే నువ్వు, గుర్తుపెట్టుకోండి పొరుగులా, నువ్వు ఎట్లా అవుతావు? నువ్వు ఎట్లా పొరుగువాడి అవుతావు? నువ్వు ఎట్లా పొరుగు దానివైతావు? దేవుడు అంటున్నాడు, నీకు విరోధం ఏదైనా ఉంటే ఎవరి మీద? సహోదరుల మీద. ఏమంటే నేను ఒక మాట చెప్తానండి, నేను ముఖం చూసి ఎప్పుడు బొట్టు పెట్టను, మంచిగా గుండెలకు అత్తుకొని పొగుడుతాను, తప్ప ఇది తప్ప నాయనా అంటాను. ఇంకెవడన్నా ఏమన్నా అనుకోని, అయ్యో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తుందేమో, కానుక వస్తుందేమో, లేకపోతే మందిరానికి అట్లా చేస్తే నేను దేవుని సేవకునే కాదు. నేను ఇప్పుడు అంటాను, నీకు సహోదరుల మీద విరోధం ఉంటే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? పెదవుల ప్రార్థననా? పెదవుల ప్రార్థన దేవునికి వద్దు. ప్రార్థన అనేది హృదయం నుంచి రావాలి. హృదయంలో ఒకటి పెట్టుకొని, చెప్పండి, హృదయంలో ఒకటి పెట్టుకొని పెదవులు తీయగా మాట్లాడాను అనుకోండి, ఏమన్నా లాభమా? అందుకే బైబిల్ చెప్పిన మాట చెప్తున్నాను, నేను నా మాట చెప్పట్లా. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు అన్నాడు. లోపల ప్రేమ ఉందా? గద్దించేయి. అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, ఎందుకు నువ్వు అర్పణలు ప్రార్థనలు? ముందు వెళ్ళి సమాధానపడు. ప్రభు నందు ప్రేమైనటువంటి వారులారా, మంచివారు, మంచి మనసున్నవారు శత్రుత్వాన్ని పెంచుకోరండి. దేవుని వాక్యం ఒకటి చెప్తే మనం ఒకటి చేయడం ఏంటి? మనుషులు ఎవ్వరూ నోరెత్తకపోవచ్చండి, దేవుడు మాత్రం జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఏ స్థితిలో పడ్డారో జ్ఞాపకం చేసుకోండి. రెండోది, సహోదరులకు విరోధముగా ఏమేమి కీడు. నేను మళ్ళీ చెప్తాను ఒక మాట. మానవ నైజం ఏంటంటే, కీడును కూడా మేలుగా నేనేం చేయలేదే, మాకేం లేదే. కానీ నేను ఒకటి అంటాను, మరలా అంటాను, ఏమని అనంటే, చేసేది ఏదో అది కీడో కాదో మన అంతరాత్మకు తప్పనిసరిగా తెలుసు. ఏదైనా కావచ్చు, భార్యకు భర్త కావచ్చు, భర్తకు భార్య కావచ్చు. ఏమండి ఇప్పుడు మీకు తెలియదు? చాలా మంది భర్తలు సూటిపోటు నోటికొచ్చిన మాటలు మాట్లాడుతుంటారు. అది కీడని వాళ్ళకి తెలీదా? తెలుసు. ఒక వ్యక్తిని బాధపరచడంలో వారు ఏం ఆనందపడతారో నాకు తెలియదు.
మళ్ళీ ఇక్కడ మోకాళ్ళకి ప్రార్థన ఎట్లా చేస్తారండి? ఎట్లా చేస్తాం మనం? భార్య తల్లిదండ్రులను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను అందరినీ వదిలిపెట్టి ఒక భర్త అనే 2 అక్షరాలతో నీ అడుగుజాడల్లో వస్తే ఆమె మీద నీ జులుం ప్రదర్శించడం, విరోధంగా దేవుడు ప్రతిదీ చూస్తాడు ప్రియులారా. అవి భార్య నోరు లేని కావచ్చు, ఆయనకు నోరు లేకోకుండా లేదు కదా. లేకపోతే బంధువుల నోరు ముయిపించవచ్చు, ఆయన నోరు ముయిపించలేదుగా. అందుకే జ్ఞాపకం చేసుకోండి. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, నేను ఆ మాటను పాటిస్తాను కూడా. చాలా చిన్న జీవితం మనది. మీరు అనుకుంటున్నట్లు ఎప్పటికీ ఇట్లా ఉట్టి కట్టుకొని ఊగం మనం. ఏ రోజు ఎప్పుడు పిలిస్తే వెళ్ళాలో తెలీదు. మరి అలాంటి జీవితంలో బ్రతికిన ఒక 10 రోజులో 100 రోజులో 10 మందితో నవ్వుతూ ప్రేమను చూపితే దానివల్ల ఏమైనా నష్టం ఏమైనా కలుగుతుందా? ఏ నష్టం కలగదు. కానీ చూపడానికి మనకు ఏదో అడ్డొస్తుంది. అది అహంకారమో లేకపోతే అసూయో ద్వేషమో. ఈరోజు వదిలిపెడదామా? ఈరోజు వదిలిపెడదాం. ఏ స్థితిలో పడ్డామో వదిలిపెడదాం. రెండవది, ఎవరికి విరోధంగా ఏమేమి ప్రయత్నాలు చేశామో వదిలిపెడదాం. నిజంగా వదిలిపెడదాం ప్రియులారా. మనకు విరోధంగా రూపించబడినప్పుడు, ఇప్పుడు వాళ్ళు మేము ఏమైనా చేస్తాం అని అన్నప్పుడు, ఆ పక్కన ఏమైనా చేస్తామన్నప్పుడు ఈ పక్కన మనం చేయలేమండి. అంత కాకపోయినా కొంతమంది చేయలేం. ఎవరో నీకు ఒక నాయకుడు అందుబాటులో ఉండి, అతనికి సంబంధించిన 20 మంది అందుబాటులో ఉండి ఏమైనా చేస్తా అంటే, ఆ నాయకుడికి విరోధంగా ఉన్న నాయకుడి దగ్గర పోతే పనులు అవుతాయి కదా. కానీ మనం ప్రభు పాదాలు పట్టుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకొని ప్రియులారు, ముఖ్యంగా సహోదరులు కూడా, వెనకలు కూర్చున్న వాళ్ళు, చెప్పిన 4 రోజులే మీ బతుకులు బాగుంటాయి చాలా మందివి. తర్వాత ఎప్పుడు గుచ్చుతూ ఉంటారు భార్యను. గుచ్చేవాళ్ళు కొంతమంది, గిచ్చేవాళ్ళు కొంతమంది. ఆ గుచ్చొద్దన్నా, ఇస్సాకు గుచ్చింది అంటాడు. ఆయన గుచ్చింది మంచిగా సరసాయన గుచ్చినాడు, మీరు కొవ్వెక్కి గుచ్చుతున్నారన్నమాట సూటిపోటి మాటలతో. భార్యాభర్తలు సంతోషంగా మాట్లాడుకోవడం వేరు. ఈరోజు మన వాళ్ళకి ఏం తయారైపోయిందంటే, ఫోన్ పట్టుకొని 11:30, 12 వరకు చూసి 12 గంటలకు భార్య పక్కన పిలుస్తానే రావాలా. అసలు నన్ను అడిగితే కష్టపడేటటువంటి వాళ్ళు చక్కగా పని చేసుకొని వస్తారు. 6:30, 7కు అందరూ కూర్చొని భోంచేసి కుటుంబ ప్రార్థన చేసుకొని 9:30, 10 అయ్యేసరికి అందరూ నిద్రకు వెళ్ళిపోవాలి. ఏముందిరా అందరూ? ఏమి నాయన రాసిన ఆస్తి ఏమనుంది దాంట్లో? ఏమి లేదు దాంట్లో. దాన్ని చూసుకుపోని దాని నుంచి ఏమన్నా నీకు రాబడి ఉందా? అలాగ చూసి 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 కది జయమ్మ, మన జయమ్మ కాలనీలో 15 లక్షలు పోగొట్టుకున్నాడు ఒకడు. ₹1 కాదు, ₹2 కాదు. నాశనం చేస్తే కదరా కుటుంబం అనడానికి తల్లికి నోరు లేదు. నేను మాట్లాడుతూ ఉన్నాను, దేవుడు మాట్లాడుతున్నాడు. విరోధమైనటువంటి ప్రతి స్థితిని బట్టి దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. అందుకే ప్రార్థన చేసేటప్పుడు ముందు మన తప్పు గుర్తుకు రావాలి మనకు. ఎదుటివాడి తప్పులు వద్దు, మన తప్పులు. నేను ఎప్పుడు అదే చెప్తాను. ఎప్పుడైనా పిల్లలకు చెప్పాల్సి వచ్చినప్పుడు, వాళ్ళకన్నా బాగా ప్రార్థన చేయగలవా చర్చిలో నోరు తెరిచి? వాళ్ళకన్నా బాగా ప్రార్థన చేయగలవా? అప్పుడు మాట్లాడేమైనా. వాళ్ళు కనీసం నోరు తెరిచి ప్రార్థన చేస్తారు. మా పిల్లలైనా మీరు నోరే తెరవరు, మళ్ళీ ఇంకెందుకు మళ్ళీ అసూయలు? నీ కుంచెత్తి బుద్ధి ఒకవేళ సేవకుడే మాట్లాడుకున్న దేవునికి తెలుసు. విరోధ భావనలు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని, దేవా నేను ఇక్కడ పడిపోయాను, నేను ఇక్కడ విరోధంగా ఉన్నాను,
ఏంది బ్రతుకు ఇట్లయిపోయింది, నిన్ను స్తుతించేటప్పుడు నాలో మార్పు ఉండాలి కదా. ఇంకో విషయాన్ని చూద్దామా, ఏది జ్ఞాపకం చేసుకోవాలో. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం చదువుదామా. 13వ వచనం 1:13. యెహోవా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన సంగతి జ్ఞాపకము చేసుకొనిడి. చాలు నాన్న, ఇంకా ఉన్నాయి ఇక్కడ, అవన్నీ వద్దులండి, ఇప్పుడు విశ్రాంతి దినం అవన్నీ. 3వది ఏం జ్ఞాపకం చేసుకోవాలంట? దైవజనుడు ఆజ్ఞాపించిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సేవకులు దైవావేశం వలన ప్రసంగించే ప్రసంగం వెనక వాక్యానుసారమైనటువంటి హెచ్చరికలు ఉంటాయి, దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మమ్మల్ని అంటారమ్మా, అది కాదు జ్ఞాపకం చేసుకోవాల్సింది. మా మేలు కొరకు మాట్లాడాడని జ్ఞాపకం దేవా, నువ్వు మాట్లాడితే నేను చస్తానని నీ స్వరం వింటే. అప్పుడప్పుడు వర్షాకాలంలో పెద్ద పెద్ద ఉరుములు వస్తాయి, అవునా? ఉరుములు వచ్చినప్పుడు పొరపాటుగా మనం బయట స్కూటర్లో వెళ్తాను అనుకోండి, బడబడబడ గట్టిన శబ్దం వచ్చేసరికి ఇప్పుడు ఇన్ని పిడుగు పెట్టి ఇంటికి పోకుండా చచ్చారేమో అని భయం పుడుతుంది కదండి. సరే, ఇంట్లో ఉన్నాం, పెద్ద పెద్ద ఉరుములు వచ్చి మన ఇంటి పక్కనే పిడుగు పన్నట్టుగా పెడ అంటది, ఎంత భయపడిపోతామో. ఆ భయానికి ఏందో మీరు భాగవతము రామాయణం తెలిసినట్టు అర్జున దర్దడా బడబడ, బాగున్నాయన అర్జున అంట దర్దడ అంట బడబడ. మీరు చెప్తానే అర్జున దర్దడ బడబడ అనుకోకుండా ఆపుతాడైతే పెద్ద కంట్రోలింగ్ ఉందండి మీ దగ్గర, రిమోట్ కంట్రోలు. మీరు అర్జున అన్న దర్దడ అన్న అర్చన అన్న వచ్చే పిడుగులు ఆగనే ఆగవు, ఉరుముల ధ్వని ఆగదు, అది మనకు తెలుసు. అయితే మనం ఎందుకు అంటామంటే పిల్లలను ధైర్యపరచడానికి ఏదో ఒక మాట అలాగే వాడేసుకున్నాం. నేను అంటాను, దేవుని సృష్టిలో ఒక మెరుపు ఒక ఉరుము అంత శబ్దమైతే సృష్టికర్త అయిన దేవుడు మాట్లాడాల్సి వస్తే మాట్లాడాల్సి వస్తే ఎట్లుంటుందండి? ఆయన మాట్లాడితే ఆ శబ్దం ఎట్లుంటుంది? ఆ శబ్దాన్ని తట్టుకోలేరని అలనాడు మోషేను, తర్వాత యెహోషువను, తర్వాత న్యాయాధిపతులను, తర్వాత రాజులను, ఇలాగ ఒక్కొక్కరిని ఇచ్చుకుంటా వచ్చి సుతిమెత్తగా తన ప్రియకుమారుడైన యేసుప్రభుల వారిని ఇచ్చి, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో నడిచిన శిష్యులనిచ్చి, వారు వెళ్ళిపోయిన తర్వాత మాలాంటి సేవకులనిచ్చి మాట్లాడుతుంటే మనం ఏమనుకుంటాం? ఏందో వీళ్ళది ఎక్కువైపోయింది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మాదెప్పుడు ఏమి ఎక్కువ కాదు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.